అనగారిన జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి మరువద్దుర సమాజమా మహనీయులను మరువద్దుర సమాజమా మహనీయులను పూలే సావిత్రిబాయి త్యాగాలను అనగారిన జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో సత్యశోధన కోసం తన జీవితాంతం పోరాటం చేసినటువంటి వ్యక్తి పూలే గారు. ఈరోజు ఆయన 200వ జయంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని సంబరాలు జరుపుకోవడం జరిగింది. నాతో పాటు మా కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జీవన్ గారు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ వెంకట్రామరెడ్డి గారు, మా అధికార ప్రతినిధి ఆర్మూర్ నియోజకవర్గ అధికార ప్రతినిధి మురళి గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులందరూ పాల్గొనడం జరిగింది. పూలే గారు అంటే ఈరోజు 200 సంవత్సరాల జయంతి. 200 సంవత్సరాల క్రితం అస్పృశ్యత, అంటరానితనం, బానిసత్వం అనేది మెండుగా ఉండేది. ఆ రోజుల్లో పుస్తకు నిర్మూలనకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి పూలే గారు. అంటరానితనం, కుల వ్యక్తితో పాటు విద్యతోనే ఆత్మగౌరవం పెరుగుతుంది. అణగారిన వర్గాల వారు విద్యను అభ్యసిస్తే సమాజం గురించి అర్థం చేసుకోగలుగుతున్నటువంటి విశ్వసించిన ఆయన 1848వ సంవత్సరంలో అనుకుంటా జనవరి 1 నాడు ఆయన పాఠశాలను ప్రారంభించి ఆయన భార్య సావిత్రిబాయి పూలేకు విద్యని నేర్పించి ఆయన స్థాపించిన పాఠశాలలోనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలిగా ఏర్పాటు చేసి నిమ్న వర్గాల బాలికలకు శ్రీ విద్యను అందించి ప్రోత్సహించినటువంటి మహోన్నతమైన వ్యక్తి పూలే గారు. అలాంటి మహోన్నతమైన వ్యక్తిని ఈరోజు మనమందరం స్మరించుకోవడం జరిగింది. ఆయన ఆశయాలను మున్ముందు కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తూ ఉన్నది. మనమందరం కూడా ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది.